హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు మనం వాల్ హ్యాంగింగ్ డిజైన్ చూద్దాం. యాపిల్ వాల్ హ్యాంగింగ్ అండి. దానికోసం మెటీరియల్ 8mm బీడ్స్. 8mm బీడ్స్తో ఫస్ట్ టైం చేస్తున్నానండి. 10mm బీడ్స్ అయితే బాగుంటాయి, నేను అదే చెప్తాను. 10mm బీడ్స్ 600 grams, 10 నెంబర్ హార్ట్ షేప్. ఇంకా లీవ్స్ కూడా 18 కావాలండి. దాంతో పాటు చూడండి 6mm 100 grams గ్రీన్, 6mm 100 grams రెడ్. వీటితో పాటు ఫిషింగ్ వైరు, నీడిలు, సిజర్స్. ఇవండి అవసరమైన మెటీరియల్. ఇప్పుడు మనం యాపిల్ ఎలా స్టార్ట్ చేద్దాం చూద్దాం. ఇది 4 బిట్ మెథడ్ కాదండి. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మెటీరియల్ పక్కకు తెద్దాం. ఫస్ట్ 5 బీడ్స్ తీసుకోవాలి. ఒకే వీడియోలో మొత్తం అవ్వదండి, దానికోసం స్టెప్స్ వైజ్ నేను చూపిస్తాను. దీనిలో మెటీరియల్ ఏమేమి కావాలి, యాపిల్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. నెక్స్ట్ రింగ్ ఎలా అల్లాలి, హార్ట్ షేప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఫినిషింగ్ ఎలా అనేది చూద్దామండి. ఇవ్వండి 5. ఫస్ట్ వన్ ఉంది కదండి, ఫస్ట్ వన్ దగ్గరికి తీసుకొని రావాలి నీడిల్ని. ఇలా సర్కిల్ అయింది కదండి. ఇప్పుడు రౌండ్గా దీన్ని టైట్ అవటం కోసం 2-3 పూసల నుంచి మళ్ళీ వెనక్కి రావాలండి. మనం ఏ వర్క్ చేసినా సరే టైట్గా ఉండడం అనేది మెయిన్. చూడటానికి మంచి లుక్ ఉంటుంది ఫినిషింగ్కి. చూడండి ఇప్పుడు ఇది టైట్ ఉంది. దీనికి ఈ ఒక్క బీడ్ని బేస్ చేసుకుంటూ 5 వేసుకోవాలి. అంటే 4 వేయాలి. 1 + 4 5 కదండి. 1 బీడ్ బేస్ చేసుకుంటూ మనం 4 బీడ్స్ వేస్తే అది 5 అవుద్ది. చూడండి ఇలా. ఇది బీడ్ బేస్ అండి. దీనికి 4 మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు ఇది 5 అవుద్ది. మనం సెకండ్ లైన్కి ఫస్ట్ వచ్చాం కాబట్టి 4 బీడ్స్ వేయాల్సి ఉంటుందండి. కానీ నెక్స్ట్ నుండి చూడండి నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఒక రౌండ్ మళ్ళీ చేస్తే టైట్ అవుద్ది. ఇది కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు 5 అయింది కదా. ఈ బీడ్కి రావాలి. చూడండి దారం ఇక్కడ నుంచి ఈ బీడ్కి తీసుకోవాలి. ఇప్పుడు బీడ్ ఆల్రెడీ ఇది ఇక్కడ ఏంటంటే 1 కదండి, బేస్ 1 ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి సెకండ్ లైన్ వచ్చేటప్పటికి బేడ్ పీసెసే బేస్వే 2 ఉంటాయి. 1 2 ఈ రెండింటిని మనం సపోర్ట్గా తీసుకుంటూ దీనికి 3 ఇవ్వాలి. ఆల్రెడీ ఫస్ట్ అయితే 4, ఇప్పుడైతే 3. చూడండి అంటే మనం ఫస్ట్ వేసుకున్న 5లో ఒకటి, తర్వాత నెక్స్ట్ లైన్లో వేసుకున్న 5లో ఒకటి, ఈ రెండింటిని కలుపుతూ ఇదిగోండి ఈ 3 పూసలు వేస్తే మనకి 5 కంప్లీట్ అవుద్ది. చూసారా 5. దీన్ని టైట్ అవడం కోసం ఇంకో రౌండ్ నీడిల్ని దారం తీసుకునేటప్పుడు కొంచెం తక్కువ తీసుకుంటే ఈజీగా అవుద్ది. ఘాట్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి ఇప్పుడు 2 కంప్లీట్ అయ్యాయి. ఇంకా 3 ఉన్నాయి. సేమ్ ఇది కూడా అంతే. చూడండి ఈ మోతీ దగ్గరికి వస్తాం. ఇక్కడ వచ్చి ఇది ఈ 2 స్టార్టింగ్ ఉంటాయి కదండి, దానితో మనం ఒక 3 వేయాలి. ఫస్ట్ వేసేటప్పుడు మాత్రం సెకండ్ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు 4 వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఒకటే ఉంటుంది కదండి స్టార్టింగ్లో. ఇదిగోండి బేస్ బీడ్ ఒకటే ఉండడంతో 4 వేస్తాం. ఇప్పుడు 2 ఉంటాయి కాబట్టి దీనికి 3 యాడ్ చేసుకుంటూ వస్తే 5 అవుద్దండి. అలా ఇలా మనం ఈ 5 పూసలను కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి సెకండ్ లైన్ వచ్చేటప్పటికి. ఇది చూసారు కదండి 1 2 3 అయ్యాయి. ఇప్పుడు దారం ఇటువైపు వచ్చింది. దీనికి 3 పూసలు వేయాలి మళ్ళీ. చూసారా 1 2 3.
టోటల్ 5 అయ్యాయి. చూస్తున్నారు కదా, 1 2 3 4 5. ఇప్పుడు సెకండ్ లైన్లో 4 బీడ్స్ కంప్లీట్ అయిపోయి ఓన్లీ 1 మాత్రమే మిగిలింది. చూడండి, 1 వచ్చేటప్పటికి మనం ఎక్కడ స్టార్ట్ చేసాం కదండి, ఇటువైపు నుంచి ఒకటి ఉంటుంది, ఇటువైపు మనం ఇప్పుడు వేసిన దానిలో ఒకటి ఉంటుంది, ఆల్రెడీ ఫస్ట్ లైన్లో ఒకటి, మొత్తం ఇవన్నీ కలిపి 3 ఉంటాయి. కాబట్టి మనకి 5 టోటల్ రావాలి కదండి. ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, 3 + 2 5 అవుతాయి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 4 వేయాల్సి ఉంటుంది, లాస్ట్ వచ్చేటప్పటికి లైన్ ఎండింగ్ వచ్చేటప్పటికి 2. చూడండి, టైట్ అవటం కోసం ఇంకొక రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి షేప్ ఎలా వచ్చింది. ఫస్ట్ ఇదిగోండి, ఇటువైపు నుంచి చూడండి క్లారిటీగా. ఫస్ట్ 1 ఇక్కడ నీడిల్తో చూపిస్తే అర్థమవుతుంది. 1 2 3 4 5. 5 కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క బీడ్ని బేస్ చేసుకుంటూ 5 5 రావాలి. 1 2 3 4 5. మీరు ఎటువైపు నుంచి చూసినా 5 వస్తాయి. చూడండి, ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఇప్పుడు థర్డ్ లైన్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ లైన్ వేసేటప్పుడు సెకండ్ లైన్ నుంచి చూడండి, ఇటువైపు ఉన్నాయి కదా, ఈ 5 ఉన్నాయి కదా, 1 2 3 4 5, ఈ 5, ఈ రెండింటి నుంచి ఒక్కొక్క మోతీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క బీడ్ని ఒక్కొక్కటి తీసుకొని దానికి మనం 5 యాడ్ చేసుకోవాలి. టోటల్ 7 రావాలండి. సెకండ్ లైన్ నుంచి మనం 2 బీడ్స్ తీసుకోవాలి, పైన మనం 5 యాడ్ చేయాలి, 7 అవుతాయి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చూడండి 1 2 3 4 5 6 7. మనం సెకండ్ లైన్ నుంచి 2, ఇటువైపు ఉన్న 5లో ఒకటి, ఇటువైపు ఉన్న 5లో ఒకటి, 2 తీసుకోవాలి, పైన 5 వేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా ఆల్రెడీ ఇందులో ఒకటి ఉంటుంది కదండి, మనం కింద 2 తీసుకోవాల్సి వస్తుంది కదా, టోటల్ 3 అవుతాయి. 3 + 4 7. ఇందులో కూడా ప్రతి రౌండ్ 7 రావాలి. ఫస్ట్ లైన్లో 5, సెకండ్ 5, థర్డ్ లైన్ వచ్చేటప్పటికి మనకి 7 రావాలి. 7 బీడ్స్ వస్తే కరెక్ట్. అందులో అలా కాకుండా మనం ఏమైనా సరే తప్పు వేస్తే ఇంకా మొత్తం యాపిల్ మొత్తం అసలు షేప్ రాదండి. చూసుకొని కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తూ వేసుకోండి. మనం ఇలానే ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేద్దాం. లాస్ట్ వరకు వచ్చాక చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు ఇది లాస్ట్ వరకు వచ్చింది, ఫైనల్. ఆల్రెడీ ఇటువైపు నుంచి 1 2 3 4 బీడ్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకు టోటల్ 7 కావాలి కాబట్టి మనం 3 వేస్తే సరిపోద్ది. స్టార్టింగ్లో ఒక బీడ్ ఎక్కువ తీసుకుంటాం, అంటే 5 తీసుకున్నాం కదండి, తర్వాత నుంచి 4, లాస్ట్ వచ్చేటప్పటికి 3, ఎందుకంటే ఇక్కడ 2 లైన్లు ఉంటాయి కదా, దానికోసం. చూడండి, 7 కంప్లీట్ అయింది. మనకి థర్డ్ లైన్ కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఫోర్త్ లైన్కి వస్తాం. చూడండి, ఇది మనం ఫోర్త్ లైన్కి వచ్చేటప్పుడు కూడా ఈ 7 బీడ్స్ నుంచి ఒక బీడు, ఈ 7 బీడ్స్ నుంచి ఒక బీడ్ తీసుకుంటాం. ప్లస్ అలా కాకుండా ఇంకొకటి అబ్జర్వ్ చేయండి మీరు. చూడండి, మనకి పైన ఉంది కదా, మన రో కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక్కొక్క రౌండ్ నుంచి 3 బీడ్స్ కనిపిస్తున్నాయి. 1 2 3 చూసారా. మనం ఇప్పుడు వేసేటప్పుడు ఇటువైపు నుంచి ఒకటి తీసుకొని మనం 4 బీడ్స్ తీసుకుంటాం. తీసుకుంటామండి. మనం ఇప్పుడు తీసుకునే బీడ్స్ 4, ఈ ఒక రౌండ్లో నుంచి తీసుకునే బీడ్ 1, ఇటువైపు రౌండ్ నుంచి కూడా చూసారా, ఇది ఈ రెండు బీడ్స్ని మనం బేస్ చేసుకోవాల్సి వస్తుందండి. దీనికి చూడండి 6 అవుతాయి టోటల్. మనం ఫోర్త్ లైన్ మొత్తం ఎలా వేసుకోవాలంటే,
ఇప్పుడు ఫస్ట్ లైన్ 5, సెకండ్ 5, థర్డ్ లైన్ 7, కానీ ఫోర్త్ వచ్చేటప్పటికి ఒక రౌండ్ 6, ఒక రౌండ్ 5 వేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇది. ఇప్పుడు చూడండి ఈ 3 ఉన్నాయి కదండి బీడ్స్, ఈ 3 పూసల్లో మనం ఒకటి తీసుకున్నాం ఇటువైపు. మధ్యలో మిడిల్ ఒకటి ఉంది కదా, అది మిడిల్ బేస్ ఒక్కటి మాత్రమే తీసుకోవాలి. నార్మల్గా మనం పైన బీడ్స్ యాడ్ చేసేటప్పుడు 3 యాడ్ చేయాలి లాస్ట్ వరకు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో 4 తీసుకోవాల్సి ఉంటుంది, కానీ తర్వాత అంతా 3 తీసుకోవాలి. కాకపోతే మనం కింద బేస్ తీసుకుంటాం కదండి, బేస్ ఏమో ఒకసారి తీసుకునేటప్పుడు 2 బీడ్స్, నెక్స్ట్ తీసుకునేటప్పుడు 1 బీడ్. దానివల్ల మనకి పైన రౌండ్లో 5, 6 డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. చూడండి ఇలా. చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ 2 బీడ్స్ తీసుకున్నాను కదండి, బేస్ 6 వచ్చింది. తర్వాత ఈ మిడిల్ బీడ్ ఉంది కదా, ఇక్కడ 3లో మిడిల్, ఈ మిడిల్ తీసుకోవడం వల్ల మనకి 5 వచ్చాయి. నెక్స్ట్ కూడా మళ్ళీ మనం 3 బీడ్సే తీసుకుంటాం, కానీ కింద మాత్రం బేస్ బీడ్స్ 2 ఉంటాయి. ఈ సైడ్ ఈ రౌండ్లో కాకుండా థర్డ్లో ఉంది కదండి, ఈ థర్డ్ రో, దీనిలో 2 చూసారా ఇలా. మనం ఇలా ఈ లైన్ మొత్తం 3 బీడ్స్ యాడ్ చేసుకుంటూ బేస్కి ఏమో ఒకసారి 2, ఒకసారి 1 అలా తీసుకుంటూ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. 6, 5, 6, 5 మొత్తం రౌండ్ మొత్తం ఫోర్త్ లైన్ అంతా అలానే వస్తుంది. ఒకసారి చూడండి, నేను వేసి చూపిస్తాను. చూడండి ఇలా. చూడండి ఇది లాస్ట్ వరకు వచ్చింది. ఇంకా 2 లైన్స్ వేయాల్సి ఉంది, అంటే 2 రౌండ్స్. మనం 6, 5 ఇలా చూసుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాను కదండి. 6, 5, 6, 5, 6, 5, 6, 5. ఇప్పుడు కూడా అలానే వస్తుంది, కానీ మనకి యాపిల్ షేప్ రావడం కోసం మనం ఇప్పుడు మొత్తం టోటల్గా వేస్తే ఇది యాపిల్ తిరగదండి. దీనికోసం మనం ఇలా చూసారా, ఇలా యాపిల్ని మనం ఇలా వెనక్కి అనుకోవాలన్నమాట. అంటే 2 లైన్స్ లోపలికి ఉంటాయి. ఇది షేప్ చూసారా, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. మనకి థర్డ్ లైన్ నుంచి కనిపిస్తుందండి బయటికి. థర్డ్ మనం ఇప్పుడు దీన్ని 4 లైన్ ఉంది కదండి, దీన్ని ఫినిష్ చేద్దాం. 4 లైన్ కూడా కంప్లీట్ వేసామనుకోండి, అసలు యాపిల్ మనం తిప్పడానికి అవ్వనే అవ్వదు. దానికోసం అలా కాదు, మీకు కొంచెం డౌట్ ఉందనుకుంటే 3 లైన్స్ వేసిన తర్వాత కూడా మీరు ఇలా వెనక్కి తిప్పుకోవచ్చు అనమాట. అది కొంచెం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఈజీ ట్రిక్ అండి. అందుకే 4th లైను 2 స్టెప్స్ వదిలేసిన తర్వాత మీరు ఇచ్చేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ 5 వచ్చింది కదండి, దీని పక్కనే మనకి 6 రావాలి. అంటే ఈ కింద ఇవి ఫైనల్ చూసుకోండి ఒకసారి. మీకు డౌట్ అనిపిస్తే వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్ళి చూడండి ఒకసారి. అసలు మోతీ వర్క్ చాలా ఈజీ, కాకపోతే ఏంటంటే టైం టేకన్ అనమాట. అంత ఈజీ అయితే కాదు. వర్క్ చేయడం ఈజీనే, కానీ వర్క్ కంప్లీట్ చేయడం కష్టం, చాలా టైం తీసుకుంటుందండి. కొంచెం హౌస్ వైఫ్కి కొంచెం అంత టైం ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం టైం అయితే ఉంటుంది కదా. ఖాళీగా ఏదో ఆలోచించుకుంటూ ఏమేమో చేసుకునే బదులు జస్ట్ ఇలా ఏమైనా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అవి చేసామనుకోండి, ఎవరైనా సరే చూసినా ఏ బాగుంది అంటే ఆ సాటిస్ఫాక్షన్ అసలు ఇంక చెప్పనక్కర్లేదు. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ 6 ఇది అయ్యింది కదండి, చూసారా. మనం ఫస్ట్ తీసుకున్నాం కదా 6, అందులో ఒకటి ఇక్కడ బేస్ తీసుకుంటున్నాం కదండి, ఇదొకటి ఇదొకటి, ఈ 3 మనకి ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. అంటే లాస్ట్ మనం ఇంతవరకు 3 బీడ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 తీసుకోవాలి అంతే. ఈ 2 బీడ్స్తో మనకి 4th లైన్ కంప్లీట్ అయింది. మనం టైట్ అవ్వడం కోసం ఇంకోసారి మొత్తం పూసలన్నిటి నుంచి తీసుకోవాలని చెప్పాను కదండి, ఇలా. చూడండి ఇప్పుడు టైట్ ఉంది. ఇప్పుడు కూడా ఇది చూసారా, ఫస్ట్ మనకి ఫైనల్ పైకి 3 బీడ్స్ వచ్చాయి కదండి. 4th లైన్ వచ్చేటప్పటికి మనకి 2 బీడ్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్లో మనకి పైకి కనిపించేవి 2 బీడ్స్. చూడండి ఇది 2 ఇలా. ఇప్పుడు కూడా సేమ్ అంతే, ఫస్ట్లానే ఈ రింగ్ ఉంది కదండి, ఈ రౌండ్ నుంచి ఒక బీడు, తర్వాత 4 బీడ్స్ తీసుకోవాలి.
ఇప్పుడు మనం 5th లైన్ వేస్తున్నామండి. ఈ 5th లైన్ ఏంటంటే 4th లైన్లో ఒకటి 5 ఒకటి 6 కాకుండా టోటల్ అంతా మొత్తం 6 వస్తాయండి. చూడండి ఇవి 4, ఇక్కడ బేస్ బీడ్ ఈ రింగ్ ఇటువైపు ఈ రౌండ్ నుంచి ఒకటి, ఇటువైపు ఈ రౌండ్ నుంచి ఒకటి, 6. ఇలా తర్వాత కూడా చూడండి, ఇది మనం తీసుకునే దాని నుంచి ఒకటి ఇలా ఒకటి ఉంటుంది కదా, ఇది కింద బేస్ ఉన్నాయి కదండి రెండు, ఆ రెండింటిని తీసుకుంటూ 3 బీడ్స్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఫస్ట్ టైం 4 యాడ్ చేయాలి 5th లైన్ వచ్చేటప్పటికి, తర్వాత 3 బీడ్స్తో లైన్ మొత్తం కంప్లీట్ అవుద్ది. లాస్ట్ వచ్చేటప్పటికి 2 బీడ్స్. కింద బేస్ అయితే ప్రతిసారి 2 బీడ్సే తీసుకోవాల్సి ఉంటుంది. అటువైపు రింగ్ నుంచి ఒకటి, ఇటువైపు నుంచి ఒకటి, అలా చూడండి 6. మనం ఈ లైన్ మొత్తం ఇలానే కంప్లీట్ చేసి లాస్ట్ 2 బీడ్స్ వేసేటప్పుడు ఎలా చూపిస్తానండి. చూడండి ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చాం. ఫైనల్ చూడండి 2 ఆల్రెడీ ఇటువైపు ఒకటి, కింద 2 ఉంటాయి కదండి బేస్ బీడ్స్ 4th లైన్వి, అవి 2 ఇటు ఇటు తీసుకొని మనకు అంతే టోటల్ 4 ఉన్నాయి. 2 యాడ్ చేస్తే 6 అవుతాయి. ఈ 2 బీడ్స్తో మనకు 5th లైన్ కంప్లీట్ అయిందండి. చూడండి ఇప్పుడు చూసారు కదా, మనకి ఫస్ట్ వన్ 5 బీడ్స్, సెకండ్ వన్ కూడా 5 బీడ్సే అంటే సెకండ్ లైన్. థర్డ్ లైన్ వచ్చేటప్పటికి 7 బీడ్స్, 4th లైన్ వచ్చేటప్పటికి 6, 5, 5th లైన్ వచ్చేటప్పటికి 6, అన్నీ 6 6 రావాలి. ఇప్పుడు మనం 6th లైన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 6th లైన్ వచ్చేటప్పటికి 6th లైన్ వచ్చేటప్పటికి చూడండి 5 కంప్లీట్ అయ్యాయి కదండి. ఇప్పుడు 6th లైన్లో కూడా మనకి బేస్ ఒక్కొక్క రింగ్ నుంచి 2 2 కనిపిస్తుంటాయి. ఇందులో ఇటువైపు నుంచి ఒకటి, మామూలుగా ఇటువైపు నుంచి ఒకటి తీసుకొని మనం 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఈ లైన్ మొత్తం 5 మోతీస్ వస్తాయి ఒక్కొక్క దానికి. చూడండి ఇలా, ఇది 6th లైను చూసారు కదా, బేస్ బీడ్స్ ఈ 2. మనం బేస్ బీడ్స్ తీసుకునేటప్పుడు మనం 2 రౌండ్లు ఉంటాయి కదండి, రెండింటి నుంచి ఒక్కొక్కటి తీసుకోవాలి మనకి. ఎందుకంటే ఈ లైన్ చూడండి, ఇది కంప్లీట్ అయ్యేటప్పుడు మనకు 2 కనిపిస్తున్నాయి కదా, మనం ఈ 2 తీసుకున్నామంటే అసలు మొత్తం తప్పు అవుద్దండి. ఈ 2 తీసుకోకూడదు, దీనిలో నుంచి ఒకటి, దీని పక్క నుంచి ఒకటి. ఇదిగోండి మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ నుంచి ఒకటి తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఒకటి తీసుకోవాలన్నమాట. ఈ 2 ఒకేసారి తీసుకున్నామంటే అది తప్పు అవుద్దండి. చూసారా అలా. ఈ లైన్ మొత్తం 5, ఈ 6th లైన్ మొత్తం 5 మోతీ. ఇప్పుడు ఆల్రెడీ కింద బేసు 2 ఉంటాయి, పక్కన ఒకటి ఉంది కదండి, అవి మనం 2 బీడ్స్ వేసుకుంటాం. ఫస్ట్ 3 వేసుకున్నాం దీనికి, తర్వాత నుంచి అంతా 2 వస్తుంది. ఇదిగోండి ఇలా. చూసారా ఇలా ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేయాలి. మనం ఇప్పుడు ఈ లైన్ కంప్లీట్ చేద్దాం. చూడండి మనకి లైన్ ఫినిష్ అయింది లాస్ట్లో. ఇప్పుడు మనం ఎలా దీన్ని ఫినిష్ చేయాలని చూపిస్తాను. మొత్తం లైన్ మొత్తం కంప్లీట్ అయింది కదా, ఒక్కటి ఉంది. మనం ఎంతవరకు 2 2 బీడ్స్ వేసుకున్నాం కదండి. స్టార్టింగ్లో 3 బేస్ బీడ్స్ ఏమో 2 తీసుకుంటాం, తర్వాత 2 2 వేసుకున్నాం. ఇక్కడ చూడండి 1 2 3 4 ఈ బేస్ బీడ్స్ ఉంటాయి కదా, ఇవి 2 ఉన్నాయి కింద లైన్వి. మనం పక్కన ఈ లైన్ వేసేటప్పుడు ఇటువైపు నుంచి ఒకటి, ఇటువైపు నుంచి ఒకటి ఉంది కదా, దీన్ని 4ని బేస్ చేసుకుంటూ మనం ఇలా ఒక బీడ్ వేసుకుంటే ఈ లైన్ కంప్లీట్ అవుద్ది. ఇది
చూడండి ఈ లైన్ కంప్లీట్ అయింది. చూసారు, ఇప్పటికి మనకి 1 2 3 4 5 6 లైన్స్ అయ్యాయండి. 6 లైన్స్లో చెప్పాను కదా, ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ వచ్చేసి 5, తర్వాత థర్డ్ లైన్ 7, తర్వాత 6 5, తర్వాత 6 మోతీస్, తర్వాత ఏంటంటే ఇది 5 5. ఇప్పుడు మనం ఫినిషింగ్ సెవెంత్ లైన్ ఇదే ఫైనల్ లైన్ కూడా, ఇది కూడా సేమ్ 5 మోతీస్. ఆల్రెడీ చూడండి ఇక్కడ మనకి ఇంతవరకు 2 2 వచ్చావు కదండి, మనకి ఫైనల్ చూడండి ఇక్కడ 1 1 1 మాత్రమే ఉంది. ఇందులో కూడా ఒక 2 రింగుల నుంచి, అంటే ఒక్కొక్క మోతీనే కదా ఉంది, అప్పుడంటే 2 ఉండేటప్పుడు మనం ఒకటి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు 1 ఉంటుంది, ఆ 1 కూడా తీసుకోవాలి. పక్క లైన్ నుంచి ఒకటి, అంటే పక్క రింగ్ నుంచి 5 మోతీస్ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి తీసుకొని 3 బీడ్స్ యాడ్ చేయాలండి, 5 అవుద్ది. చూడండి ఇలా. తర్వాత నుంచి వచ్చేటప్పుడు మనం ఆల్రెడీ పక్కన ఒకటి 3 వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 కింద 2 బేస్ బీడ్స్, పక్క రింగ్లో నుంచి ఒకటి, మనం ఇప్పుడు 2 వేసుకుంటే 5 అవుతాయండి. చూడండి ఇలా. మనం ఈ లైన్ కూడా ఇలానే కంప్లీట్ చేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొంచెం టైట్గా వేసుకోవాలండి. చూడండి ఇలా. మనం దీన్ని ఇలా కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫైనల్. ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్ ఫస్ట్ మనం 3 మోతీస్, అదే 3 బీడ్స్, తర్వాత 2 వేసుకున్నాం కదండి. ఫైనల్ వచ్చేటప్పటికి బేస్ 2, ఇక్కడ సైడ్ నుంచి 2 తీసుకుంటే 1, ఈ 1 బీడ్తో మన యాపిల్ కంప్లీట్ అయింది. యాపిల్ అన్నారు షేప్ ఏంటి ఎలా ఉందని చూస్తున్నారా? ఒక్క నిమిషం, ఫైనల్ టచ్ ఉంది. ఇలా దీన్ని బాగా టైట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఘాట్ ముడి ఎలా వేసుకోవాలని మీకు చూపించాను కదా స్టార్టింగ్ వీడియోస్లో. ఇప్పుడు ఒకసారి క్లారిటీగా చూడండి. ఇలా ఉంది కదా, ఇక్కడ దారం ఉంటుంది కదా, మనం సూదిని ఇలా లోపల నుంచి బయటికి తీసి జస్ట్ ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం కొన్ని బీడ్స్ నుంచి ఇక్కడ ఉంది కదండి స్టార్టింగ్ ఈ 5 లైన్ 1 2 3 4 5 లాస్ట్కి 5 వస్తాయి. ఈ 5ని కూడా దగ్గరగా మనం ఇలా టైట్ చేయాలి. ఇంక బీడ్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని పూసల నుంచి 5 పూసల నుంచి దారాన్ని ఓ 2 రౌండ్లు తిప్పామంటే టైట్ అవుద్దండి. ఇలా ఆల్రెడీ నేను ఘాట్ వేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు. కావాలనుకుంటే ఇంకోసారి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి అయిపోయింది. మీరు నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు ఇది ఎంత టైట్గా ఉందనేది చూసుకోవాలి. చూడండి మనం ఎలా అయినా లోపలికి అసలు అవ్వట్లేదు. అయినా ఇప్పటికి కూడా యాపిల్ షేప్ రాలేదు అనుకుంటున్నారు కదా, మీ డౌట్ నాకు అర్థమైంది. కానీ ఒక్క నిమిషం, మనం ఇప్పుడు దారాన్ని కట్ చేసేద్దాం. దారాన్ని కట్ చేసుకునేటప్పుడు మనం టైట్గా లాగి కట్ చేస్తే దారం కనిపించకుండా ఉంటుందండి. చూడండి ఇది షేపు. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం 3 లైన్స్ వేసి కంప్లీట్ అయ్యాక 4th లైన్లో బ్యాక్కి ఇలా ఉంచాం కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లోపలికి ఇలా ఉంది కదా, మనం ఇలా పట్టుకొని లోపలికి ఇలా అడిస్తే ఒక లైన్ లోపలికి వెళ్ళిపోద్ది. చూడండి ఇప్పుడు షేప్ వచ్చింది కదా. మనకి యాపిల్ వాల్ హ్యాంగింగ్ కోసం 8 యాపిల్స్ కావాలండి. మీరు 8 యాపిల్స్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మనం పార్ట్ 2లో చూద్దాం.
నా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లుగా అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.